సినిమా తారలు కూడా తరలి వచ్చారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు. ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబంతో సహా షేక్పేట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే గోపీచంద్ శ్రీనగర్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మాగంటి సునీత, నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొత్తం మీద కాస్త మందకుడిగానే సాగుతోంది. మరి చూద్దాం, ఇంకా 3 గంటల సమయం ఉంది. ఈలోగా ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ టైం కంటే చూస్తే ఈసారి కాస్త పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందనే ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అడుగుదాం. రాజు, పొద్దున్న నుంచి కూడా కాస్త మందకుడిగానే పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా కాస్త పుంజుకుందా? 9ంటికి 9.2%, 11ంటికి 20.76%, 1 గంటకి 31.94%. సో కాస్త మహిళలు, యూత్ ముందుకొచ్చి మరి ఓటింగ్ వినియోగించుకోవడం వల్ల ఈ పోలింగ్ శాతం 3 గంటల వరకు కాస్త పెరిగిందనే ఒక అంచనాకు వస్తున్నాము. సో ఏంటి పరిస్థితి? రైట్ రోజా, జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి ఒకవైపు పోలింగ్ సామరస్యమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. అక్కడక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్లుగా ఒక పరిస్థితి మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలింగ్ స్టేషన్ల ఎదుటనే ఈ యొక్క డబ్బుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా అటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా కూడా పలువురు నేతల వ్యవహార శైలి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసిన తర్వాత, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం ముగిసిన తర్వాత వివిధ నియోజకవర్గాల నుంచి జూబ్లీస్ వచ్చి ప్రచారం చేసినటువంటి నేతలు అక్కడే మకాం వేశారు. అటు ఎన్నికల సంఘం పదే పదే చెప్పినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళలేదు. స్థానికేతరులు కూడా అక్కడే ఉండి ఇప్పటికీ ప్రస్తుతం కూడా ఆయా డివిజన్లలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. యథేచ్ఛగా ఈ యొక్క ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరస్పర విమర్శలు, అంతేకాకుండా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు పలువురు విప్పుల పైన కూడా, బీర్లైలతో పాటు రామచంద్ర నాయక్, అదేవిధంగా శంకర్ నాయక్ల పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కూడా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నారనేది కూడా రెడీ హ్యాండెడ్గా పట్టుకొని వారిని ఎన్నికల అధికారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉండింది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నిక పైన అటు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా అనేక ఆశలు పెట్టుకున్నాయి. దాదాపు 30 రోజుల పాటు కీలకంగా ప్రచారం చేశాయి. అయితే ఆ ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంది, ఎవరి వైపు మొగ్గు చూపబోతా ఉన్నారు అనేది కూడా వారి మనసులో ఉన్నటువంటి అభ్యర్థికి ఇవాళ ఓట్లు వేసి ఆ జూబ్లీస్ భవిష్యత్తును నిర్ణయించుకోబోతా ఉన్నారు. ఈ తరుణంలో కూడా ఇప్పటి వరకు జూబ్లీస్ నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థులు 4,01,365 మంది ఓటర్లు ఉండగా అందులో 1,92,000 పైచీలకు మంది మహిళా ఓటర్లు ఉండగా 2,08,000 పైచీలకు పురుష ఓట్లు కలిగి ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉంది. 25 మంది ట్రాన్స్జెండర్లు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్నం 1 గంట వరకు అప్రాక్సిమేట్గా 31.34% ఈ యొక్క పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. ఈ సరళిని గమనిస్తే కనుక గతంతో కంపేర్ చేస్తే కొంత పోలింగ్ శాతం పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన పెద్దగా ఫోకస్ ఉండదు. అన్ని నియోజకవర్గాలతో కలిపిగా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆయా జిల్లాలకు చెందినటువంటి, ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలు అక్కడే క్యాంపెయినింగ్ చేస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి నేతలు మాత్రమే జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తారు. అయితే అధికార, ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల తరపున ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అన్ని రకాల ప్రచార శైలిని కూడా అవలంబించారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటుగానే మిగిలినటువంటి అనేక మంది వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. 160 మంది నామినేషన్లు దాఖలు కాగా, అంటే 200 పైచిలకు నామినేషన్లు దాఖలు కాగా అందులో చెల్లుబాటు అయ్యేటటువంటి నామినేషన్లు 160 నమోదయ్యాయి. వాటిలో కూడా నామినేషన్ గడువు విత్డ్రా గడువు ముగిసే నాటికి కూడా 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. వాటితో పాటుగానే నోటా సింబల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క 59 మంది అభ్యర్థుల సింబల్స్ ఉండే విధంగా కూడా ఒక్కో యూనిట్ ఈవీఎం యూనిట్లో పోలింగ్ బూత్లో 4 ఈవీఎం
యూనిట్లు ఉండే విధంగా కూడా ఎన్నికల అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటలకు బిఫోర్గానే మాక్ పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా కేవలం 9.9% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11 గంటల వరకు 20% ఓటింగ్ మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 31% ఓటింగ్ నమోదు కావడం కూడా చూస్తుంటే కనుక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఎంత లేజీగా ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా వారు సుముఖత చూపడం లేదు, ఆసక్తి చూపడం లేదు అనేది అయితే మనకు స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అదే రూరల్ ఏరియాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో కూడా నేరుగా వృద్ధులైన మహిళలైనటువంటి వితంతులైన వీరందరితో పాటుగానే పురుషులు కూడా రూరల్ ఏరియాల్లో ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఆ యొక్క పోలింగ్ బూత్లకు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి సాంప్రదాయం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా అక్షరాస్యత రేటు ఉండేటటువంటి నియోజకవర్గంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ నివాసం ఉండేటటువంటి అత్యధికంగా ఓటర్లు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇవాళ హాలిడే ప్రకటించినప్పటికీ కూడా వారు ఎవరు ఇల్లు దాటి రావడానికి ఇష్టపడనటువంటి వైనం అయితే మనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. దీనికన్నా అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువ ఓటర్లు దాదాపు 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఓటర్లు అటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి వృద్ధ ఓటర్లు ఎవరైతే ఉంటారో 2000 పైచిలకు ఉన్నటువంటి ఓటర్లు వారు అత్యధికంగా వీల్ చైర్ల పైన అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క వాహనాలపైన శ్రమ అని భావించకుండా ఆటోలలో పయనమై పోలింగ్ బూత్లకు చేరుకొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కంపేర్ చేస్తే వృద్ధ ఓటర్లకు ఉన్నటువంటి అవగాహన వారికి ఉన్నటువంటి అంటే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి, రాజకీయ నాయకులు ఎవరైతే సమర్థవంతంగా తమ నియోజకవర్గాన్ని పాలిస్తారు, అంతేకాకుండా ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఈ యొక్క జనాభా లెక్కల్లో మనం ఉన్నట్లు కాదు అనేటటువంటి భావనలో మైండ్ సెట్లో కూడా అంతటి ఉన్నతంగా కూడా వృద్ధ ఓటర్లు ఆలోచిస్తూ ఉన్నారు అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. దాదాపుగా వృద్ధ ఓటర్లు ఉన్నటువంటి 2500 పైచిలకు ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధ ఓటర్లు కూడా అత్యధికంగా ఇప్పటికే వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ఓటర్లు ఇప్పుడిప్పుడే కొంత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మందకొండిగా ఇప్పటికి కూడా నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడక్కడ మాత్రం ఒకే పోలింగ్ బూత్లో కొంత 1-2 లైన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూతుల్లో కూడా కొంత మందకొండిగా ఈ యొక్క పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్ వస్తే కనుక ఈ యొక్క 50% చేరుతుందా లేదా అనేటటువంటి అనుమానాలు అయితే అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజా రైట్ రాజు, అయితే మనం చూసాము ఎలక్షన్స్ మన ముందు వీళ్ళందరూ ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయి ప్రజల నుంచి, లైక్ ఫేక్ ఓటర్స్ ఉన్నారు, తర్వాత మా ఓట్లు గల్లంతయ్యాయని ఈరోజు కూడా కొన్ని పోలింగ్ బూత్ల ముందు మనం అలాంటి సమస్యలు కూడా విన్నాము. సో దాంతోపాటుగా డబ్బు పంపిణీకి సంబంధించి అలాగే కోడ్ ఉల్లంఘించారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి, అధికారులు దీనిపైన ఏమైనా స్పందించారు? ఆ పోలింగ్ బూత్ల ఎదుట యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు, ముఖ్య నేతల యొక్క అనుచరులు ఆయా డివిజన్ల వారీగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు, మంత్రులకు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ప్రచార బాధ్యతలు మాత్రమే. అయితే ఆ యొక్క ప్రచార బాధ్యతలు ముగిసిన అనంతరం స్థానికేతరులు ఆ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని విడిచి వారి సొంత నియోజకవర్గాలకు వెళ్ళిపోవాలి అనేటటువంటిది కూడా ఎన్నికల సంఘం నిబంధనలో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా ప్రచారం ముగిసిన సందర్భంగా వెళ్ళిపోతారని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ కూడా ఆ డోర్ టు డోర్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో భాగంగా వారికి డివిజన్ల వారీగా ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆయా నేతల అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, విప్పులు వీరు తెరపైన కనిపించకుండా వారి ప్రధాన అనుచరులు ఎవరైతే ఉంటారో వారు నియోజకవర్గాలను మాత్రము అంటిపెట్టుకొని ఉన్నారు. నేరుగా ఈ యొక్క డబ్బుల పంపిణీ వ్యవహారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి నేతలను స్థానికంగా ఉన్నటువంటి అంటే అనుచరులు, ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రుల యొక్క
అనుచరులు ఎవరైతే ఉంటారో మీడియాకు రికగ్నైజ్ కానటువంటి వ్యక్తులు వారి కింద ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి అడపదడప నేతలు కూడా డోర్ టు డోర్ తిరుగుతూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమకే ఓటు వేయాలనేటటువంటిది కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఏజెంట్లు కూడా ఆ పోలింగ్ బూత్ల ఎదుట వేసుకునేటటువంటి టేబుల్స్ వద్ద ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితాలో ఒక్కో ఓటర్ ఐడి పైన మొబైల్ నెంబర్ కూడా వారు నేరుగా రాసి పెట్టుకుంటున్నారు. ఫలానా టైంకు మీరు వచ్చి ఓటు వేయాల్సిందిగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాయిలాలు అందుతాయి అనేటటువంటి కోణంలో కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ నేతల పలు చోట్ల కూడా అటు బోరబండ డివిజన్తో పాటుగానే రెహ్మత్ నగర్, వెంగళరావు నగర్లోని 205 అదేవిధంగా 120 డివిజన్లలో 120 పోలింగ్ స్టేషన్లలో కూడా పలువురు నేతల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడే ప్రచారం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల కూడా తమ ఫిర్యాదును ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి పలువురిలో కొందరు వారిని చైతన్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మనం ఓటర్లతో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లతో మాట్లాడించే సమయంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే ఇదే సరైన సమయం అనేది కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడపలో డోర్లు మూసుకొని ఉన్నటువంటి ఓటర్లందరూ పోలింగ్ బూతుల తలుపు తట్టాలి, అక్కడికి వచ్చి తమకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది కూడా వారికి కొంత హితోపదేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా యువత ఉద్యోగులు కూడా కొంత ఈ యొక్క ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ దాదాపు గతంతో పోలిస్తే 2014లో 51.12% పోలింగ్ జరగగా ఆ తర్వాత 2014, 2018లో తగ్గుతూ వస్తుంది. అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు, గల్లీలో తిరిగారు, పాదయాత్రలు చేశారు. ఇంటింటికి తిరిగి ఒక్కో పార్టీకి చెందినటువంటి నాయకులు 5 నుంచి 6 సార్లు వారి తలుపు తట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమకే ఓటు వేయాలని విన్నవించుకున్న నేపథ్యంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కలుపుకున్నప్పటికీ దాదాపు అరాకొరగా 15 సార్లు కూడా వారి తలుపు తట్టి ఓటు హక్కు తమకే వేయాలని విన్నవించుకున్నప్పటికీ కూడా ఇంత ప్రచారం జరిగినప్పటికీ కూడా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్ స్టేషన్స్కు రావడానికి కూడా ఆసక్తి కనపరచడం లేదు అనేది అయితే మనకు స్పష్టమవుతా ఉంది. అయితే గతంతో పోలిస్తే గనక దాదాపు 40,000 ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి కొంత పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరికొంత సమయం ఉంది కాబట్టి ఈ యొక్క చివరి సమయంలో అంటే కొన్ని చోట్ల ఏ విధంగా ఉందంటే సిచ్యువేషన్ ఓటర్లకు తాయిలాలు అందలేదని కావచ్చు. అంతేకాకుండా మార్నింగే ఓటు హక్కును వినియోగించుకుంటే నేతలు తమకు ప్రియారిటీ ఇయ్యరని కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లోనే ఉండి చివరి సమయంలో కూడా తమని ఓటు హక్కు వినియోగించుకోమని నేతలు పదే కోరేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వారు కూడా అక్కడక్కడే తిరుగుతున్నారు, కానీ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తలేరు. చివరి క్షణంలో కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చివరి క్షణాల్లో చివరి గంటలో కూడా పోలింగ్ పర్సంటేజ్ కొంత పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ.